ఇంటికి కథండి వస్తాను. నేను పక్కన నేను ఎవడొచ్చినా మన అధికారానికి ఏమీ కాదు. ఇంకా తిరుగులేదు నీకు గెలుపు. అన్నయ్య, నిన్ను అన్యాయంగా చంపిన దుర్మార్గుడు పాపరాయిని, వాడి తమ్ముడు దుర్గని ముక్కలు ముక్కలు ముక్కలుగా నరికి రక్తాభిషేకం 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 కావాలన్నయ్య. చూసారా ఈ అన్యాయం? సమాజమే దేవాలయం, ప్రజలే దైవంగా భావించిన ప్రజానాయకుడు రుద్రమరాయుడిని, తన ప్రేయసి లక్ష్మిని ఎంత దారుణంగా హత్య చేశాడు ఆ పాపారాయుడు. తన రాజకీయ లబ్ధి కోసం, రాక్షస పాలన కోసం రాజకీయంగా సామాజికంగా ఎదుర్కొనలేక మంచికి మారుపేరుగా ఉన్న రుద్రమరాయుడిని చంపి ఆ పాపారాయుడు, వాడి తమ్ముడు దుర్గా ఎంతటి పాపాన్ని కొడిగట్టారు. పాపారాయుడు ఆడుతున్న రాజకీయ క్రీడలో ఒక్క రుద్రమరాయుడే కాదు, ఇంకెందరో సమిధలైపోయారు. ఎంతో మంది అబలలు తమ మాన ప్రాణాలను పొదులుకున్నారు. ఈ పాపాలను అంతమందించి ఆ పాపారాయుడు రాక్షస పాలన భూస్థాపితం చేసే మనుగాడే లేడా? ఆ వీరుడే లేడా? 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 వస్తాడు, ఏదో ఒక రోజు వస్తాడు. సింహంలా దూసుకొచ్చి జయసింహుడిగా విజయగీతం ఎగరవేస్తాడు. ఆ పాపారాయుడు రాజకీయ జీవితాన్ని భూస్థాపితం చేసి రక్తాభిషేకం చేస్తాడు.